సింహాచలంలో జరిగిన ప్రమాదానికి ఫ్లాష్ ఫ్లడ్ కారణమా లేక గోడ నిర్మాణ లోపమా అనే యాంగిల్లో అధికారులు విశ్లేషిస్తున్నారు. కుంభవృష్టి వర్షం కారణంగా గోడ ఒత్తిడికి గురై కూలిపోయిందని భావించినప్పటికీ నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సంఘటనా స్థలంలో మిగిలి ఉన్న నిర్మాణాలను చూస్తే అర్థమవుతుంది. కూలిపోయిన గోడకు క్యూలైన్ కు మధ్య దాదాపు 3 అడుగుల గ్యాప్ ఉండగా కురిసిన వర్షం అక్కడ ఉన్నటువంటి మట్టి పెళ్లలను తీసుకుంటూ గోడ మీద ఒత్తిడికి కారణమైందని తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేవస్థానంలో భక్తుల ప్రాణాలు బలి తీసుకున్న గోడ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడు సాంకేతిక నిపుణుల కమిటీ దృష్టి సారించింది. ప్రస్తుతం నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను. ఆ ప్రాంతంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇవన్నీ కూడా హాలో బ్రిక్స్ తో నిర్మించిన అంటే సిమెంట్ తో నిర్మించిన కట్టడం. ఇది 2 అడుగుల మందంలో పక్కా కాంక్రీట్ వాల్ లాంటిది నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ హాలో బ్రిక్స్ ఏవైతే ఉంటాయో సిమెంట్ బ్రిక్స్ వాటితో పాటు ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 15 రోజుల క్రితం ప్రసాద్ స్కీమ్ లో భాగంగా పూర్తి చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ ఎక్కడైతే క్యూ లైన్ 300 రూపాయల క్యూ లైన్ లోకి భక్తులు ప్రవేశిస్తారో భక్తులు ప్రవేశించే క్యూ లైన్ కు పక్కనే అంటే అత్యంత సమీపంగా గోడ ఉంది. ఈ గోడకు ఆనుకునే మెట్లు ఉన్నాయి. అంటే 2 గోడల మధ్య దాదాపు ఒక 15 అడుగుల వెడల్పుతో భక్తులు ఈ క్యూ లైన్ లోకి ప్రవేశిస్తారు. పార్కింగ్ ఏరియా ఉంటుందో అంటే బస్సుల ద్వారా భక్తులను కొండ మీదకు తీసుకొచ్చిన తర్వాత వారినందరినీ కూడా అక్కడ ఆ రాళ్లన్నీ కుప్పగా ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా మెట్ల మార్గం. అది ఆ మెట్ల మార్గం ద్వారా ఒక యూటర్న్ తీసుకుంటారు. అంటే ఒక టర్న్ ఒకటి తీసుకొని ఆ టర్న్ ద్వారా ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగిన ప్రాంతానికి భక్తులు వచ్చారు. భక్తులు అటు రైట్ సైడ్ లో వెళ్ళడానికి ఇటు లెఫ్ట్ సైడ్ రావడానికి కూడా అనుకూలంగా మార్గాలను ఓపెన్ చేసి పెట్టారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఒక గోడను నిర్మాణం చేశారు. ఈ గోడ అంతా కూడా 2 అడుగుల మందంతో ఉంటుంది. ఇందుకే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఒకటి నాణ్యతా లోపం ప్రమాదానికి కారణమైనది నిర్ధారణ అవుతున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో గోడ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే దానిపైన ఇప్పుడు అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గర మనం ఒకసారి చూసినప్పుడు గోడ సగం కూలిపోయిన భాగం ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. ఆ గోడ కూలిపోయిన భాగం నుంచి వెనుక వైపు అంటే గోడ ఎక్కడి నుంచి అయితే నిర్మాణం మొదలైన దానికి వెనుక భాగంలో కొంత ప్లేస్ ఉండిపోయింది. పూర్తిగా రిటైనింగ్ వాల్ కానీ లేకపోతే ఆ మట్టి పెళ్లు జారి పడకుండా సపోర్ట్ మెకానిజం పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ ఆ మట్టి పెళ్లు జారిపోకుండా ఉండడం కోసం ఒక ఇనుప కంచెను ఒక దాన్ని ఏర్పాటు చేసి దానిని యాజ్ ఇట్ ఈజ్ గా వదిలివేశారు. ఎగువ నుంచి వర్షం అంటే దాదాపుగా 2.5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన కారణంగా ఈ క్యూ లైన్లు ఎగువన ఉన్న ప్రాంతం నుంచి ప్రవాహం అంతా కూడా నీరు పల్లానికి చేరుకున్నట్టుగా ఎక్కడైతే ఈ గోడ నిర్మాణం చేయగా మిగిలిపోయిన ఆ మట్టి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి పూర్తిగా నిండిపోయింది. ఆ నిండిపోయి మట్టి అంతా కూడా పూర్తిగా తడిచిపోయి ఆ నీరు మొత్తం ఆ గోడలోకి ఇంకిపోయింది. క్యూరింగ్ ప్రాపర్ గా జరగకపోవడం, నిర్మాణం జరిగి 15 రోజులు మాత్రమే కావస్తుండటంతో ఒకసారిగా ల్యాండ్ స్లైడ్ జరిగింది. వర్షంతో పాటుగా ఆ మట్టి బురద గోడపై చేరిపోయింది. అదే సమయంలో ఏవైతే బార్కెడింగ్స్ తో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసిన షామియానాలకు సంబంధించిన ఐరన్ గడ్డర్స్ ఉన్నాయో ఐరన్ గడ్డర్స్ అన్ని కూడా గాలి కారణంగా ఈ మొత్తం ఈ గోడ ఎక్కడైతే నిర్మాణం జరిగిందో గోడ నిర్మాణం జరిగిన దానిపై ఒత్తిడికి గురైంది. ఒకవైపు నీటి ప్రవాహ వేగం ఉంది. ఆ మొత్తం ఆ కింద ఉన్న మట్టి అంతా కూడా పూర్తిగా తడిచిపోవడం, గోడ లోపలకు ఆ నీరంతా ఇంకిపోయిన పరిస్థితి. ఒకేసారి భారీ వర్షం కారణంగా వచ్చిన ప్రవాహం అంతా కూడా గోడ లోపలకు ఇంకిపోయింది. అదే సమయంలో ఐరన్ గడ్డర్ల ఒత్తిడి కూడా గోడపై పడింది. ఫలితంగా గోడ మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఎగువన ఉంటే కొండ మీద నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి గోడను తాకి గోడ పగిలిపోయే ఆస్కారం అయితే తక్కువగా కనిపిస్తోంది. కేవలం ఇక్కడ ఏదైతే 300 రూపాయల క్యూ లైన్ బయట మరొక భారీ గోడ ఒకటి నిర్మాణమై ఉంది. అది మొదటి నుంచి కూడా నిర్మాణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే
కూలిపోయిన గోడ ఉందో కూలిపోయిన గోడ క్యూ లైన్లకి మధ్యలో ఒక రహదారి కూడా ఉంది. భారీగా కురిసిన వర్షానికి ప్రవాహం అంతా ఈ మట్టి పెళ్ళల లోపలికి ఇంకిపోవడం, అది ఓవర్ఫ్లో అయిపోయి గోడల మీద ఒత్తిడి తీసుకురావడం, అదే సమయంలో గడ్డర్ల కారణంగా ఒత్తిడి గురికావడం వంటి పరిణామాలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. ఒకవేళ నిజంగానే ప్రవాహానికి ఆ గోడ కూలిపోయి ఉండి అది పూర్తిగా నాణ్యతకు సంబంధించిన లోపాలు కానీ ఏమీ లేని పరిస్థితి ఉంటే ఈ స్థాయిలో ఎక్కడైతే గోడ పగుళ్ళు వచ్చి ఉండేదా అనేది ఇప్పుడు నిపుణులకు సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో కమిటీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఏవైతే మెట్ల మార్గం ఉందో, అంటే క్యూ లైన్ ప్రారంభమయ్యే దగ్గరకు భక్తులు రావడం కోసం ఒక భారీ మెట్ల నిర్మాణం చేశారు. ఈ మెట్ల మార్గం ద్వారానే మొత్తం భక్తులంతా వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు మెట్ల దగ్గర నిర్మాణమైన ఈ ఏదైతే గోడ ఉందో గోడ కూడా పూర్తిగా పగిలిపోయి ఇది పగుళ్ళు వచ్చింది. దానికి సంబంధించిన ఇక్కడ సపోర్ట్ ఉంది కనుక, ఏదైతే మెట్ల సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పూర్తిగా కూలిపోకుండా ఇట్లా ధ్వంసం అయిపోయి గోడ నిలబడింది. ఈ పక్కనే ఉన్న మార్గం అంతా కూడా అదంతా కూడా మట్టి పెళ్ళల కారణంగా ఒకేసారి ఆ లోపలికి నీరు ఇంకిపోవడం, దాని ఒత్తిడి గోడ మీద పడడం, అదే సమయంలో ఇనుప గడ్డర్లకు కదిలిపోయి మీదకు పడే గోడ మీద ఒత్తిడిని తీసుకురావడం కారణంగా పూర్తిగా ఇది గోడ అంతా ధ్వంసం అయింది. దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే ఇంకొక గోడ కూడా ఉంది. అది కూడా ఒకేసారి నిర్మించారు. ఈ రెండింటిని ఏకకాలంలో నిర్మించిన కారణంగా దీనికి సంబంధించిన నిర్మాణం అంతా కూడా 15 రోజుల లోపే జరిగినట్టుగా అధికారులు నిర్ధారిస్తున్నారు. ఏదైతే రక్షణ గోడ ఒకటి కట్టారో ఆ రక్షణ గోడ కట్టిన దానికి పక్కనే ఉన్న మట్టి పిల్లలు ప్రధానంగా ఒత్తిడికి కారణమయ్యేది ఒక అంచనా. దీనిపైన అధికారులు నిపుణులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఎటువంటి కారణాలను బయటపెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా ప్రమాదానికి నిర్లక్ష్యంతో పాటుగా నాసిరకం పనులు కూడా కారణం అనేది అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది. శ్రీదత్త, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.